ఇదొక వార్త అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. మళ్ళీ ఈ కేసులోనే రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే సోషల్ మీడియాలో అమ్మాయికి సంబంధించిన విషయాలు బయటపెట్టారో, అంటే ఆ ఫోటోలు కానీ ఆమె ఐడెంటిటీని బయటపెట్టే ప్రయత్నం చేశారో కొంతమంది యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, కొంతమంది బండి సంజయ్కి అనుకూలంగా, అంటే బండి భగీరథ్కి అనుకూలంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలని కోర్టు చెప్పింది. సో పేట్ బషీరాబాద్ పోలీసులు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళ మీద కేసులు నమోదవుతాయి, భవిష్యత్తులో పెట్టినా ఇప్పటివరకు పెట్టిన వాటి మీద కూడా కేసులు నమోదవుతాయి అని చెప్పారు. ఒక SHO ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇది ఒకటి. రెండోది, భగీరథ్ పేసులో సంజయ్ పేరును వాడొద్దు, వాడిన వీడియోలను కూడా తీసేయాలి అని సిటీ సివిల్ కోర్ట్ ఒక గ్యాగ్ ఆర్డర్ ఇచ్చేసింది. ఈ రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ బాధితురాలి తల్లి కూడా కోర్టుకు పోయింది. మా అమ్మాయి ఇంత వేదనకు గురవుతున్నది, అమ్మాయి యొక్క ఐడెంటిటీని బయటపెట్టారు, ఆ వీడియోలన్నీ డిలీట్ చేయించాలని కోర్టుకు వెళ్ళింది. ఇట్లా ఒక 2-3 అంశాలు జరిగినాయి. సోషల్ మీడియా నిర్వాహకులపైన కేసులు, బాధిత బాలిక ఆమె తల్లిదండ్రుల ఫోటో వీడియోల ప్రసారం, ఫేస్బుక్ ఇన్స్టా నిర్వాహకులపైన చర్యలు, 41 యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియా అకౌంట్లు గుర్తించిరట పేట్ బషీరాబాద్ పోలీసుల వెల్లడి. మొత్తం 41 ఛానళ్ళు అట, 41 ఛానళ్ళు అండ్ సోషల్ మీడియా అకౌంట్స్. పోక్సో చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి బాధితురాలైన మైనర్ బాలికకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఆమె తల్లిదండ్రుల వివరాలతో సోషల్ మీడియాలో కథనాలు ప్రసారం చేస్తున్న వారిపై పోక్సో చట్టం ప్రకారం పేట్ బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలల హక్కుల సంఘం అధ్యక్షులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేశామని పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు. ఇలాంటి కంటెంట్ను ప్రసారం చేస్తున్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాల ఐడీలు, సంబంధిత URLలను గుర్తించి ఆయా ఖాతాలు నిర్వహిస్తున్న వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు వివరాలు పంపినట్లు పోలీసు అధికారులు వివరించారు. పోక్సో కేసుల్లో బాధిత బాలిక వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయడం వల్ల ఆమె తీవ్రమైన మానసిక వేదనకు గురవుతోందని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. అయితే మైనర్ బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆమె తల్లిదండ్రుల వివరాలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానళ్లు, ఇతర సోషల్ మీడియా అకౌంట్లను పోలీసులు పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం వరకు 41 యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. సో వాళ్ళందరి మీద కేసులు కాబోతున్నాయి. పోక్సో కేసే పెట్టాలంటున్నాం మనం. ఎందుకంటే అది అసలు తెలిసి కూడా, చట్టం తెలిసి కూడా, అంత సీరియస్ చట్టం ఉన్నదని తెలిసి కూడా ఏ రకంగా బయట పెట్టినారు? డబ్బులకి, అవతల వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని ఈ రకమైన పని చేసినారు. కొంతమంది తెలియక అన్నిట్లో వస్తుంది కదా, మన దాంట్లో వస్తే ఏమవుతుంది, వ్యూస్ బాగా వస్తున్నాయని పెట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు పాపం. కానీ ఏమైంది, ఇట్లాంటి కేసెస్లో వాళ్ళ ఐడెంటిటీని బయట పెట్టినప్పుడు ఖచ్చితంగా కేసులు అవుతాయి. మొన్న జడ్జి గారే చెప్పారు కదా కేసులు పెట్టండి అని. ఇదొక ఆర్డర్. అయితే ఇంకొక ఆర్డర్ సంజయ్కి అనుకూలంగా వచ్చింది. బండి భగీరథ్ కేసులో సంజయ్ పేరును వాడొద్దు, కేంద్ర మంత్రి పేరును ఇక ఎక్కడా ఉపయోగించొద్దు, సోషల్ మీడియాలో ఇప్పటికే ఆయనపై వచ్చిన కథనాలు 26వ తేదీలోపు తొలగించాలి, సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు. బండి భగీరథ్ కేసులో ఆయన తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరు వాడొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. భగీరథ్పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి తన పేరు, ఫోటోలు, వీడియోలు వాడొద్దంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రచారం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన పేరుతో ఇప్పటివరకు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు బండి భగీరథ్ కేసులో కేంద్ర మంత్రి సంజయ్ పేరు వాడొద్దంటూ గ్యాగ్ ఆర్డర్ను జారీ చేసింది. ఇకపైన భగీరథ్ కేసులో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని స్పష్టం చేసింది. అలాగే ఇప్పటివరకు సోషల్ మీడియా, ఇతరత్రా డిజిటల్ వేదికల్లో బండి సంజయ్ పేరిట వచ్చిన కథనాలను ఈ నెల 26వ తేదీలోపు తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు పాటించకపోతే ఆయా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసిందని కేంద్ర మంత్రి తరపు న్యాయవాది కరుణసాగర్ తెలిపారు. ఇక్కడ ఒక పాయింట్ కోర్టు చాలా స్పష్టంగా చెప్పాలి. మరి ఎట్లాంటి వీడియోలు డిలీట్ చేయాలి? ఇప్పుడు బండి సంజయ్, భగీరథ్ ఒక్కడే ఫామ్ హౌస్లకు పోయారు, లేకపోతే ఇద్దరు కలిసే ఉన్నారు, ఇట్లాంటి కంటెంట్ని మనం అనొచ్చు. ఎందుకంటే కొడుకు తప్పు చేసిండు, తండ్రికి ఏం సంబంధం అనే దానికి ఇక్కడ ఒక లైన్ ఉంటుంది. దాన్ని ఎవరు ఇబ్బంది పట్టట్లే. మరి ఇప్పుడు ఆ బాధితురాలి తల్లి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్లో పేర్కొన్నది 22వ తేదీన మమ్మల్ని ఇక్కడి నుంచి కరీంనగర్ తీసుకెళ్లారు ఒక మధ్యవర్తి ద్వారా, అక్కడికి వెళ్తే మమ్మల్ని బెదిరించారు అనే ఒక లైన్ పెట్టింది. మరి ఆ వార్త అది చదవాలనా వద్దా? ఒకవేళ అది చదివితే అది కూడా న్యాయస్థానం దాన్ని కూడా ఈ గ్యాగ్ ఆర్డర్ ప్రకారం తీసేయాల్సిందేనా? మరి మీడియాకు ఆ లెటర్ని చదివేటువంటి స్వేచ్ఛ కూడా లేదా? ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? మీడియా స్వేచ్ఛకు సంబంధించిన అంశంలో మాట్లాడేటువంటి హక్కుని కోల్పోయినట్టు కాదా? మరి దాన్ని ఎట్లా ఏం చేయాలి? అందుకే మీరు క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వండి. బండి సంజయ్కి ముడిపెడుతూ వార్త అంటే ఎట్లా? ఇప్పుడు బండి భగీరథ్
తండ్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి సంజయ్ కొడుకు అని కొంతమంది మాట్లాడతారు, కొంతమంది బండి భగీరథ అంటారు. బండి భగీరథ ఐడెంటిటీ ఏంది? బండి సంజయ్ కుమారుడు కాబట్టి. మరి అలాంటప్పుడు బండి సంజయ్ కొడుకు అనే లైన్ ఒకటి తీసుకొస్తారు. మరి అట్లా కూడా మాట్లాడడానికి అవకాశం లేదా? మీరు అన్నది కరెక్ట్. మీరు అన్న దాంట్లో ఒక పాయింట్కి మేము ఏకీభవిస్తున్నాం. బండి సంజయ్కి ఇందులో పాత్ర ఉంది. పాత్ర అంటే ఇప్పుడు ఆ అమ్మాయి తరపు వాళ్ళని పిలిపించి బెదిరించిన అన్నది కొంతవరకు అదొక పార్ట్. అంటే తను ఏదైతే అమ్మాయిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారో, అమ్మాయిని ఇబ్బంది పెట్టే దాంట్లో బండి సంజయ్ పాత్ర ఉంది అని ఎవరనంటే దాన్ని తప్పుపడదాం. అంటే ఆయన ఫామ్ హౌస్ తీసుకుపోయింది కాబట్టి ఇంకోటి కావచ్చు, అందులో తండ్రి పాత్ర ఉందంటే తప్పుపడదాం. మరి అది అయిన తర్వాత కేసు బుక్ అయిన తర్వాత కేసు పెట్టాలి అనుకుంటున్న క్రమంలో మరి పేరెంట్స్ని పిలిచి బెదిరించిన దాంట్లో అయితే ఆయన పాత్ర ఉంది కదా. మొత్తం కేసులో లేకపోవచ్చు, కొంతవరకు అయితే ఉంది కదా. మరి దీన్ని ఎట్లా మీడియా చేయాలి? మరి అదే సిటీ సివిల్ కోడ్ సెలవు ఇవ్వండి, మాకు కొన్ని గైడ్లైన్స్ తయారు చేసి ఇవ్వండి. మాకు బండి సంజయ్ని ఈ రకంగా పేరు వాడండి, ఈ రకంగా వాడొద్దు అని కొన్ని గైడ్లైన్స్ ఇవ్వండి. అసలు ఈ ఆర్డర్ ఎట్లా వస్తుంది అన్నది ఒక చర్చ స్టార్ట్ అయింది. ఏ రకంగా ఈ ఆర్డర్ ఇస్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది హైకోర్టులో చెల్లదు, పైకోర్టులోకి పోతే అంటున్నారు. నేను మన తొలి వెలుగు ఛానల్ గురించి చెప్తున్నా. నా ఛానల్ దాదాపు ఒక 100 వీడియోలు డిలీట్ కావచ్చు, 100 వీడియోలు కావచ్చు. నేను వాసవికి సంబంధించిన వీడియోలు కానీ, ఇక్కడ గోల్డెన్ కీ అని పటాన్ చెరువు నియోజకవర్గంలో కానీ, ఇన్కార్ అనే సంస్థ ఇక్కడ సాకి చెరువు పటాన్ చెరువు దగ్గర కబ్జా చేసిన వీడియోలు కానీ, ఇంకా ఇంకా రకరకాల కంపెనీలు రాంగ్ అడ్రస్ పెట్టి దానికి ఎక్స్పార్టీ ఆర్డర్ తీసుకొచ్చి ఆ వీడియోలు డిలీట్ చేయించుకున్నారు వాళ్ళు. మనం మళ్ళీ కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు పిటిషన్ బెంచ్ మీదకి రాదు, లాస్ట్ దాకా వస్తుంది. ఆ సమయం అయిపోయిందని వాయిదా చేసుకుంటూ పోతారు. ఇంకా కొట్లాడుతూనే ఉన్నాం మనం, పైసల ఖర్చు తప్ప దానికి న్యాయం జరుగుతలేదు. ఇట్లాంటి ఆర్డర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు గతంలో మెగా కృష్ణారెడ్డి చాలా ఛానల్స్ మీద కూడా ఇట్లే కోర్టుకు వెళ్ళిండు. అందులో చాలా ఛానల్స్ ఉన్నాయి, మనది ఉన్నది, V6 ఉన్నది, ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. ఆనాడు తొలి వెలుగులో ఉన్నా నేను. సో మా మీద ఎలాంటి వార్తలు రాయొద్దు అన్నట్టుగా న్యూస్ రాసిండు, ఆర్డర్ తెచ్చుకున్నాడు. దాన్ని హైకోర్టు కొట్టేసింది. ఇట్లాంటి ఆర్డర్లు ఎట్లా ఇస్తారని చెప్పింది హైకోర్టు. సేమ్ నేను యశోద ఆసుపత్రిలో డెడ్ బాడీకి వీళ్ళు ట్రీట్మెంట్ చేసిరని నేను మాట్లాడితే దాన్ని కూడా సేమ్ కోర్టుకు వెళ్ళి వీడియోలు డిలీట్ చేయించుకొని అసలు నా గురించే మాట్లాడొద్దు దీని అని ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. అది బెంచ్ మీదకి వచ్చి చేసేసరికి ఏళ్ళు పట్టింది నాకు. అందుకే కోర్టు జడ్జి గారు మీరు సెలవు ఇవ్వండి, గైడ్లైన్స్ తయారు చేయండి, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడొద్దని ప్రతి మీడియా సంస్థకు పంపించే ప్రయత్నం చేయండి పోలీసుల ద్వారా. దాన్ని మేము ఫాలో అవుతాం. మరి ఇప్పుడు ఏ వీడియోలు డిలీట్ చేస్తారు 26వ తేదీలో? ఇప్పుడు నాకు డౌట్ ఉంది, ఏ వీడియోలు డిలీట్ చేయాలి? నేను ఎక్కడ బండి సంజయ్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యిండు కొడుకుతో పాటు నేను ఎక్కడ చెప్పలే. నేను వాళ్ళ తల్లి రాసిన లెటర్లో బండి సంజయ్ పేరును ప్రస్తావించిన, ఆమె రాసిన చదివినా. మరి ఇప్పుడు ఏం డిలీట్ చేయాలా? బండి సంజయ్ ఫోటో ఉన్న ప్రతి థంబ్నెయిల్ ఉన్న వీడియోని డిలీట్ చేయాలనా? ఎట్లా? మాకు అర్థం కావట్లేదు. అందుకే మీరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. అదే సిటీ సివిల్ కోర్టును అడుగుతున్నాం మేము.